Hi, hello, namaste. Now, the Cockroach Janata Party versus ఆర్ఎస్ఎస్ ఈ రెండింటి మధ్యకి వార్ ఆఫ్ వర్డ్స్ మొదలైంది. అంటే మొన్నటి వరకు బీజేపీ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ కదా. ఇప్పుడు ఆ బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ వైపుకి వీళ్ళిద్దరి మధ్య మాటల ఒకరినొకరిని మాట్లాడుకోవటం మొదలెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, అంటే ఒక ఆర్టికల్ చదువుతూ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. అభిజిత్ దీప్కే ఇతను ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద కొద్దిగా కామెంట్ చేశాడు. ప్లస్ నరేంద్ర మోడీ గారిని డిగ్రీ, మీరు చదువుకున్న డిగ్రీ కూడా చూపించండి అన్నాడు అతను, ఈ అభిజిత్ దీప్కే. ఓకే, ఎందుకు అసలు ఈ ఈ కాంట్రవర్సీ ఎక్కడ వచ్చింది అని అంటే, మనందరికీ తెలిసి అసలు విద్యార్థులు ఎందుకు గొడవ చేశారు. విద్యార్థులు అక్కడ స్టూడెంట్స్ అంటే దేనికోసం గొడవ చేస్తారు? ఎమ్మెల్యే టికెట్ కోసం గొడవ చేస్తారా విద్యార్థులు? స్టూడెంట్స్ ఎందుకు ల్యాండ్ కోసం, ఒక ఎకరం పొలం కోసం చేస్తారా? వాళ్ళ యొక్క స్టడీ, విద్యార్థుల యొక్క సమస్యలే కదా. సో అక్కడ అతను ఒక ప్రసంగం చేస్తూ ఇతను అభిజిత్ దీప్కే రెండు మాటలు అన్నాడు. స్కాలర్షిప్ కోసం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పేపర్ లీక్ అయింది, స్కాలర్షిప్ కోసం ఇబ్బంది పడుతున్నారు, ప్లస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఇబ్బంది పడుతుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. మేము దేశభక్తులు అంటారు కదా, దేశాన్ని బిల్డ్ చేస్తున్నాం అంటున్నారు కదా, దేశాన్ని కట్టడానికి మా ప్రాణం అర్పిస్తున్నాం అంటున్నారు కదా. మరి ఈ విద్యార్థులకు ఇంత సమస్య జరుగుతుంటే, ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారని అతను ఎక్కడో ప్రసంగంలో ఇచ్చాడట అభిజిత్ దీప్కే. సో అక్కడ యాక్చువల్గా గొడవ మొదలైంది. అక్కడ ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు అని అన్నాడు అన్నమాట. దానికి ఆర్ఎస్ఎస్ గురించి స్పెసిఫిక్గా ఏమన్నాడని చూద్దాం. దీప్కే రిపోర్టెడ్లీ సెడ్ దట్ ఇఫ్ ది ఆర్ఎస్ఎస్ ట్రూలీ బిలీవ్స్ ఇన్ నేషనలిజం, దేశభక్తి మీద అనేది నిజంగా మీకు నమ్మకం ఉంటే ఆర్ఎస్ఎస్కి, లేదా ఎడ్యుకేషన్ మీద, విద్య మీద మీకు నమ్మకం ఉంటే ఈ గవర్నమెంట్తో మాట్లాడి స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఈ గొడవని, ఈ సమస్యని మీరు తీర్చండి అని అతను ఎప్పుడో ప్రసంగంలో ఇచ్చాడట. ఆ క్లిప్ రీసెంట్గా సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఎప్పుడు అయిపోయిన తర్వాత తిరుగుతుంటే ఇప్పుడు మొదలైంది వీళ్ళకి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ఇద్దరు ఒకటి, వీ కెనాట్ డివైడ్ దెమ్, వాళ్ళిద్దరిని సపరేట్ చేయలేము. ఓకే, బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ఇద్దరు ఒకటే. సో ఇప్పుడు వాళ్ళు ఇతన్ని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఏమని, ఇతన్ని ఏం ట్రోల్ చేశారు, అంతేకాకుండా ఇతను ఇంకొక మాట కూడా అన్నాడట, ఆర్టీఐ వేశారట గతంలో నరేంద్ర మోడీ గారి యొక్క డిగ్రీని బయటపెట్టండి అని చెప్పి ఆర్టీఐ వేశారట. ఆర్టీఐ వేస్తే నరేంద్ర మోడీ గారి ఇంతవరకు బయటపెట్టలేదు, మీరు బయటపెట్టండి అన్నాడట ఇతను దీప్కే. అయితే దీన్ని 2015-2016లోనే ఈ ఆర్టీఐ వేశారు మోడీ గారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీద. అప్పుడు వేయించింది కూడా వీళ్ళే, ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్, ప్లస్ అప్పుడు ఇతను అభిజిత్ దీప్కే వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నట్టున్నాడు. ఓకే, ఏదైనా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొదలైంది అతని యొక్క డిగ్రీ మీద, మోడీ గారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద. సో బీజేపీ లీడర్స్ ఏంటంటే ఏదో ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డిగ్రీస్ చూపించారు, ఏదో కొన్ని కాపీస్ చూపించారు, ఇది మోడీ గారి డిగ్రీ అని. వీళ్ళు ఏమంటారంటే అవన్నీ మీరు గౌరవ డిగ్రీలు అవి కాదు, చదివినట్టు చూపించమని. ఇది వీళ్ళు మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ అయితే నడిచింది, ఆమ్ ఆద్మీ పార్టీకి ప్లస్ మోడీ గారికి డిగ్రీకి సంబంధించి. దాన్ని ఇప్పుడు ఇతను మళ్ళీ ప్రస్తావించాడు కాబట్టి ఇతను గవర్నమెంట్ని, ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంట్ గురించి మాట్లాడకుండా ఆర్ఎస్ఎస్ని లాగేడు లోపలికి అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఆరోపణ ఇప్పుడు అభిజిత్ దీప్కే మీద. ఇతనేమిటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ని లాగేది ఏంది, రెండు ఒకటే అంటాడు. ఓకే, ఇతను చేసినటువంటి కామెంటు. సో అక్కడ బాగా ఎస్కలేట్ అయింది, ఆ గొడవ ఎస్కలేట్ అయింది. గవర్నమెంట్ షుడ్ ఆన్సర్ స్టూడెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోరింగ్ దెమ్. ఓకే, ఆర్ఎస్ఎస్ షుడ్ స్పీక్ అప్ ఫర్ ది స్టూడెంట్స్ విత్ క్లెయిమ్స్ టు సర్వ్ ద నేషన్. ఓకే, మేము దేశానికి సేవ చేస్తున్నాం, దేశభక్తులు అంటున్నాం కదా, మీరు మాట్లాడాలి అని అన్నాడట. సో ఇది మనకు కొద్ది క్రోనాలాజికల్ ఆర్డర్లో చూద్దాం. ఈలోపు ఇంకొక ఆయన ఆర్ఎస్ఎస్ ఈయన పేరు ఏంటంటే అతుల్ లిమాయే.
ఆర్ఎస్ఎస్ లీడరు అతుల్ లిమాయే, ఇతను నీట్ కోసం కొట్లాడినటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ స్టూడెంట్స్ అక్కడ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డెమోక్రటిక్ సిస్టానికి వ్యతిరేకంగా సబ్బర్ట్ డెమోక్రసీ అనే పదం వాడాడు. సబ్బర్ట్ డెమోక్రసీ త్రూ డెమోక్రటిక్ మీన్స్ అప్రజాస్వామికంగా అక్కడ ధర్నాలు చేశారు విద్యార్థులు. వీళ్ళు యాంటీ నేషనల్స్ అన్నాడు ఆయన. ఆయన పేరంటే అతుల్ లిమాయే. ఈ అతుల్ లిమాయే గారు ఏమన్నారంటే, మీరు అక్కడ యాంటీ నేషనల్స్, విద్యార్థులు యాంటీ నేషనల్స్ అన్నాడు. అక్కడ బ్లాంకెట్ స్టేట్మెంట్ చేశారు. ఏమని? స్టూడెంట్స్ ఆర్ యాంటీ నేషనల్ అని అంటారా, విద్యార్థులు మొత్తాన్ని యాంటీ నేషనల్ అంటారా అనేది మళ్ళీ ఇటుపట్టుకొచ్చారు. ఇతను వెంటనే ఈ అభిజిత్ దీప్కే మళ్ళీ ఇతను వెంటనే కౌంటర్ వేసాడు. ఇతను ఏమంటాడు, ఈ భారతదేశంలో ది ఫస్ట్ యాంటీ నేషనల్ గాడ్సేనే, నాథురామ్ గాడ్సేనే, అతనే ఫస్ట్ యాంటీ నేషనల్, మహాత్మా గాంధీని చంపింది అతనే. సో యాంటీ నేషనలిజం, దేశభక్తులు కాకుండా దేశద్రోహం అనేది అక్కడి నుంచే మొదలైందని చెప్పి ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అభిజిత్ దీప్కే. సో ఇలాగా ఒకరినొకరి మధ్య ఈ మధ్య గొడవ అయితే మాటల యుద్ధం జరుగుతుంది, నాకు ఒకటి అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ మనం ఒక లైన్లో చూస్తే స్టూడెంట్ ప్రొటెస్ట్ ఫస్ట్ చేశారు, దాంట్లో ఇతను ప్రసంగించాడు. ఫస్ట్ అభిజిత్ దీప్కే ప్రసంగం చేశాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారని అడిగాడు. అప్పుడు ఈయన అతుల్ లిమాయే అని ఆయన, మీరందరూ యాంటీ నేషనల్స్, దేశద్రోహులు అనే పదం వాడాడు లిమానే అటువంటి ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు. అప్పుడు ఇతను అభిజిత్ దీప్కే నాథురామ్ గాడ్సేనే ఫస్ట్ యాంటీ నేషనల్ అన్నాడు. ఆ తర్వాత మోడీ గారు డిగ్రీ చూపించమన్నారు. సో ఇది ఇంక మళ్ళీ ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళ మధ్య ఇంక ట్రోలర్స్ ఇవన్నీ ఇంకైతే మన లెక్కలు మధ్యలో జరిగేటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్య జరిగే ట్రోలర్స్ ఉంటారు కదా, బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు, వీళ్ళు కాంగ్రెస్ జనతా పార్టీకి సపోర్టర్స్ వేరే ట్రోల్ చేస్తారు. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ దిస్ గోయింగ్ ఆన్ దేర్ ఇన్ ద సోషల్ మీడియా. సో ఇది యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ. ఏదేమైనా ఒకటి విషయం ఏంటంటే, నేను మీకు గతంలో కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే అక్కడ బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా సరే, ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై డామినెంట్ సొసైటీ అని నేను గతంలో కూడా చెప్పింది. కంట్రోల్డ్ బై డామినెంట్ సొసైటీ అని ఎందుకంటే, ఇప్పుడు రిజర్వేషన్ ఇప్పుడు అక్కడ రాగానే వాళ్ళ కొద్దిగా దెబ్బ తగలగానే వాళ్ళు ఫస్ట్ ఏమంటారు, ఫస్ట్గా ఒకవేళ బీజేపీకి యాంటీగా ఏమన్నా అక్కడ ఉద్యమాలు జరిగినా, లేదంటే ఓటింగ్ వచ్చినా, ఒక చిన్న గొడవలు వచ్చినా, ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడినా టక్కన ఏ ఉద్యమం పట్టుకొచ్చారు, రిజర్వేషన్ హటావో ఉద్యమం పట్టుకొచ్చారు. అంటే ఏంటి అర్థం, రిజర్వేషన్ హటావో. ఇప్పుడు అక్కడ పిల్లలు మెడికల్ సీట్ల కోసం పేపర్ లీక్ అయితే నష్టపోయేది బ్రాహ్మణ పిల్లలే, నష్టపోయేది కమల పిల్లలే, రెడ్డిల పిల్లలే, నష్టపోయేది ఈ వైశ్యుల పిల్లలే, క్షత్రియుల పిల్లలే, గైక్వాయిడ్లు, ఎక్కడ వీళ్ళందరూ కులాల పేరు. నేను ఎక్కువగా ఈ మన క్యాస్ట్లు నాకు తెలిసి కాబట్టి మాట్లాడుతున్నాను. వాళ్ళ క్యాస్ట్లు ఏమని తెలియదు. ఓకే, చాలా క్యాస్ట్లు ఉన్నాయి వాళ్ళ వైపు, నార్త్ ఇండియా క్యాస్ట్లు. వాళ్ళ పిల్లలు కూడా నష్టపోతారు కదా. కాబట్టి అపోజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి అభిజిత్ దీప్కేకి హెల్ప్ చేశారు. అపోజిషన్ వాళ్ళు వచ్చి అభిజిత్ దీప్కేకి ఎందుకు హెల్ప్ చేశారు, డామినెంట్ సొసైటీ కూడా ఎందుకు అతనితో అండగా ఉన్నారంటే వాళ్ళు కూడా విక్టిమ్సే. ఓకే, సో వాళ్ళు కూడా విక్టిమ్స్ అయినప్పుడు దాని గురించి మాట్లాడుతున్న టక్కన రిజర్వేషన్ హటావో అని చెప్పి వీళ్ళు తగులుకున్నారంటే బీజేపీ వాళ్ళు. అంటే ఏంటి అర్థం, దట్ ఈస్ కంట్రోల్డ్ బై డామినెంట్ సొసైటీ అనేది మీకు ఒకటే అర్థమైంది. ఓకే, వీళ్ళు అపోజిషన్ మాట్లాడేది వీళ్ళు హట్ అవుతారు అని. సరే, ఇంకొద్దిగా ఏమన్నా ఇంకా ఎక్కువగా డీప్గా వెళ్ళి గొడవ చేశారనుకోండి, ఇప్పుడు దళితుల ఉద్యమాలు ఇవన్నీ గొడవ చేశామనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మన అంబేద్కర్ జనతా పార్టీకి సంబంధించి నేను 3 ప్రపోజల్స్ పెట్టా. ఇప్పటికీ రోజుకు ఒకటి పెడతా, ఇట్లా 100 దాకా ఉన్నాయి, 100 పెడతా అని చూస్తూ ఉండండి. 3 పెట్టా ఇప్పటికే. ఏమేంటి, ఒకటి ట్యాగులు ఎత్తేయాలని, రెండోది కామన్ బరియల్ గ్రౌండ్స్ ఉండాలని, మేనేజ్మెంట్ కోటా ప్లస్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఎత్తేయమన్నా అని మనం పెట్టాం కదా. ఇప్పుడు ఇది బాగా పీక్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఏం పట్టుకొస్తారో తెలుసా, ఈ ఎస్సీలు మొత్తం కూడా క్రిస్టియన్స్, అసలు ఎస్సీలు కాదు వీళ్ళకి రిజర్వేషన్స్తో సంబంధం లేదు, వీళ్ళు క్రిస్టియన్స్కి సర్టిఫికెట్లు తీసేయండి అని ఇలా వస్తారు, ఆ రూట్లో వస్తారు అనమాట. అంటే ఏంటి అర్థం, ఏదైనా ఏదో ఒక రూపమైనా మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. ఓకే,
రిజర్వేషన్స్ ఎత్తేయాలి అని వస్తే వీళ్ళు కంట్రోల్ అవుతారు అని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. వాళ్ళు రిజర్వేషన్స్ కాదండి, మీరు మా వాళ్ళకి మొత్తం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే, 50%, 40% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి, 20% ఎస్సీలకి ఎవరిది వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఇలాంటి ప్రపోజల్స్, మేనేజ్మెంట్ కోట ఎత్తేయండి, సెల్ఫ్ ఫైనాన్స్ కోట ఇట్లా మాట్లాడామనుకోండి, ట్యాక్స్ ఎత్తేయండి, బరియల్ గ్రౌండ్స్ కామన్గా పెట్టారు, ఇలా మాట్లాడితే వాళ్ళు ద ఫస్ట్ వెపన్ దే యూజ్ యువర్ రిలీజియన్. వాళ్ళు ఏమంటారు, మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీరు ఎస్సీలు కాదని వెంటనే వేస్తారనమాట, ఇబ్బంది పెడతారు. అది దట్స్ వాట్ మనకైతే అర్థమైంది. సరే, ఎనివే దట్స్ ఇట్. థ్యాంక్ యూ, నమస్కారం. అంటే నేను అది చూసి మీకు చెప్పాలనిపించింది.